11,52,000 చెల్లించలేని స్టేజ్లో అన్నపూర్ణ సంస్థ ఉందా, అన్నపూర్ణ స్టూడియో ఉందా? 1,92,000 చెల్లించలేని స్థితిలో రామానాయుడు స్టూడియో ఉందా? వాళ్ళు జిహెచ్ఎంసీకి చెల్లించాల్సిన పనులు చెల్లించరు. కానీ వాళ్ళ జిహెచ్ఎంసీ ప్రజలకు సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి అని అంటే బెటర్ రోడ్సు, బెటర్ డ్రైనేజీ, బెటరు డ్రింకింగ్ వాటరు, ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేయాలి? పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి అని అంటే మీ సిబ్బంది సక్రమంగా సకాలంలో మీ సంస్థకు చేరుకోవాలి అని అంటే జిహెచ్ఎంసీ సహకారం ఎంత ఉండాలి? అటువంటి జిహెచ్ఎంసీకి పన్నులు చెల్లించకపోవడం ఏంటి, ఎగ్గొట్టడం ఏంటి, తక్కువ చేసి చూపించడం ఏంటి? అసలు తక్కువ చేసి చూపిస్తున్నారంటే మీరు మోసం చేస్తున్నట్టే కదా, నేరం కదా అది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా చెల్లించకుండా ఏ విధమైన సందేశం ఇస్తూ ఉన్నారు? మీరు ప్రభుత్వానికి మీరు పన్నులు ఎగ్గొట్టి ఇప్పుడు మీ దగ్గర నుంచి పైరసీ జరుగుతుందని చెప్పని మీరేం కంప్లైంట్ చేయగలుగుతారు? మీకు ఎక్కడ ఉంటుంది ఆ నైతికత? అంటే ఎంత చెట్టుకు అంత గాలి. మీకు అవకాశం ఉన్న దగ్గర మీరు ఎగ్గొడుతున్నారు, అతనికి అవకాశం ఉన్న దగ్గర అతను పైరసీ చేస్తున్నాడు. తమకు అవకాశం దక్కిన దగ్గర ఉచితంగా దొరుకుతున్న సినిమాని ప్రజలు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా మీరెందుకు విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు మరి?